నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరిగింది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. నిన్నటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ పారిపోయేందుకు ప్రయత్నించాడు. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారు. దాంతో రియాజ్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ ఎన్కౌంటర్ తో పోలీసులు సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరిగింది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. నిన్నటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ పారిపోయేందుకు ప్రయత్నించాడు. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారు. దాంతో రియాజ్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ ఎన్కౌంటర్ తో పోలీసులు సంబరాలు చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య సంఘటన ఇటు నిజామాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రియాజ్ అనే ఒక క్రిమినల్ కత్తితో దాడి చేసి ప్రమోద్ను హత్య చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు జరిపిన కాల్పులో రియాజ్ కూడా మరణించాడు. అంటే రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రమోద్ కుటుంబం ఏమనుకుంటుంది, వారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక ఎత్తు చెట్టంత మనిషిని కోల్పోయిన ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మనతో ప్రమోద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రమోద్ గారు ఒక క్రిమినల్ చేతిలో చనిపోయారు, ఎట్లా ఉంది మీ పరిస్థితి? దానికి చాలా బాధపడుతున్నాం సార్. ఒక క్రిమినల్ చేతిలో చనిపోయినందుకు చాలా చాలా బాధ ఉంది సార్. ఇంట్లో ఏమని చెప్పి వెళ్ళిండు? ఆ రోజు ఏం జరిగింది అసలు? మార్నింగ్ 4:30కి హైదరాబాద్ వెళ్ళేసి వస్తా అనేసి వెళ్ళారు సార్. 6:30కి వచ్చిండ్రు. రాగానే 7:30కి అట్లా కాల్ వచ్చింది టౌన్ నుంచి. సరే నేను వస్తున్నా అని చెప్పేసి నాకు ఒక 10 minutesలో వచ్చేస్తాను నేను అని చెప్పేసి వెళ్ళిండ్రు. మళ్ళీ మీకు ఫోన్ చేశాడు? అంటే అక్కడ అతన్ని పట్టుకున్న తర్వాత ఇటు వచ్చే సమయంలో కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా దానికి సంబంధించి? ఏం లేదు సార్. మా బావ నాకు 8:30కి అట్లా కాల్ చేసిండ్రు. 8:30కి కాల్ చేసి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి అంటే అక్కడికి వెళ్ళినాం సార్. దాని తర్వాత ఇంకా లేట్ సార్, చనిపోయింది అని చెప్పాను సార్. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? అంటే ఇట్లా ఎలా ఉండబోతుంది మీ ఫ్యామిలీ పరిస్థితి? 3 పిల్లలు ఉన్నారు సార్ నాకు. అలాగే ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు, ప్రమోద్ తల్లి. అమ్మ చెప్పండి, అసలు ఎట్లా ఉంది నీ కొడుకు? చెట్టు అంతా కొడుకు పోయిండు, పోలీస్ పని చేస్తున్నాడు, ఏంది పరిస్థితి అసలు? నేనేం చేయలేనైనా నా చెట్టు అంతా కొడుకు పోయిండు. నేను పోయి నా కొడుకుని ఎంతో మంచిగా నా పిల్లలకు తోడు, వాళ్ళ భార్యకు తోడు. ఆ దేవుడు అన్యాయం చేసిండు నాయన నాకు, నా కొడుకుకు, నా పిల్లలకు అన్యాయం చేసిపోయాడు. ఒక మాట ఎవరు నలకపోతుండయ్యా, ఎవరికి ఇట్లా మాట్లాడాలన్నది నా కొడుకు మాట్లాడుతుండయ్యా. చివరిసారి ఎప్పుడు కలిసిండు ప్రమోద్? నీకు ఎప్పుడు మాట్లాడిండు? గురువారం నాడు సాయంత్రము. అమ్మ నేను దొంగలు, నేను పైన ఉన్నా, అమ్మ ఇట నిలబడ్డాడు కొడుకు. అమ్మ నేను హైదరాబాద్ పోతున్నమ్మా అంటే ఎందుకు కొడుకు అన్న. అమ్మ దొంగలు పట్టుకొస్తామ్మా అన్నాడు. అయ్యా భద్రం కొడుక, దొంగలు మంచోళ్ళు కాదన్నయ్య అంతే. మళ్ళా శుక్రవారం నాతో మాట్లాడలేదు నాయన. ఆయన డ్యూటీకి పోయేటప్పుడు రోజు గంటలు మాట్లాడుకుంటుండేవి. అమ్మ నీకు అన్ని జబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన బోధాలు ఉంటే, అంటే దొంగని పట్టుకొస్తా అని చెప్పి వెళ్ళిండు ఇంట్లోకి వెళ్ళి, మళ్ళీ దొంగ చేతిలోనే ప్రాణాలు కోల్పోయిండు. ఎట్లా ఉంది? దొంగను హైదరాబాద్ పోయి పట్టుకొస్తామ్మా అని అంటే దొంగలతో జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అన్న. అయ్యా నువ్వు జాగ్రత్త కొడుకు అన్న. ఒక్కటే మాట మళ్ళీ మాట్లాడలేదు. నా కొడుకు హాస్పిటల్లో పెద్ద కొడుకు తీసుకుపోతే రక్తం పడుకులు ఉన్నాడు. అయ్యా నా బంగారు తండ్రి నాకు ఒక్క మాట చెప్పలేదు. తనకి ఒక తల్లి ఆవేదన, ఇది భార్య ఆవేదన. పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రమోద్ పిల్లలు. ఎంతమంది మొత్తం పిల్లలు? 3. పెద్ద బాబు. బాబు ఎట్లా ఉంది? నాన్న ఎప్పుడు మాట్లాడి చివరిసారి? లాస్ట్
పోయేటప్పుడు మాట్లాడాను. ఏమన్నాడు? ఏమన్నా పైసలు ఇచ్చిండు, కొనుక్కపోను అన్నాడు. నేను మళ్ళీ వస్తాను. 10 minutesలో వస్తా తిందామని అన్నాడు. అది పిల్లలు మొత్తం చిన్నారులు, వీళ్ళంతా చిన్న పిల్లలు, అలాగే ఇటు ఒక భార్య, కన్నీరు పెడుతున్న తల్లి, ఈ మొత్తంగా ప్రమోద్ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే రియాజ్ ఎన్కౌంటర్లో చనిపోవడం తమకు ఆనందంగా ఉందని ప్రమోద్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.